కేశవ, చంచలమ్మ ఇద్దరూ కలిసి రచ్చబండ దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు. ఇంతలో సింధూర అక్కడికి వచ్చి, "అత్తమ్మ, నేను చెప్పేది కాస్త వినండి. నా భర్త దొంగ కాదు. వీళ్ళందరూ తన మీద నింద మోపారే తప్ప నా భర్త ఎప్పటికీ దొంగతనం చెయ్యడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ, "నువ్వు ఏం చెప్పాలనుకున్నా, నీ భర్త ఏం చెప్పాలనుకున్నా సరే రచ్చబండ దగ్గరికి వచ్చి చెప్పండి చాలు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర, చంటి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవాన్ని చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం, "చంచలమ్మ, పద వెళ్దాం, టైం అవుతుంది" అని చెప్పేసైతే చంచలమ్మని కారు ఎక్కించి రచ్చబండ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో చంచలమ్మ దగ్గరికి సింధూర వచ్చి, "అత్తమ్మ, నేను చెప్పేది వినండి. నా భర్త దొంగతనం చెయ్యడు, దొంగ కాదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ, "పద వెళ్దాం" అని చెప్పేసైతే తీసుకొని వెళ్తూ ఉంటాడు. అక్కడికి సింధూర, చంటి వాళ్ళు రచ్చబండ దగ్గరికి వస్తూ ఉంటారు. అది చూసిన చంచలమ్మ మాత్రం చాలా కోపంగా చంటిని చూస్తూ ఉంటుంది. నిజంగానే వీడు దొంగతనం చేశాడు, కానీ ఇప్పుడు ఏం అంటాడో చూడాలి మరి అని చెప్పేసైతే అనుకుంటూ చంచలమ్మ వైపు చూస్తూ, "ఏంటి ఇప్పుడు నిజం చెప్పు, ప్రజలందరి ముందు నిజం చెప్పు, నువ్వు దొంగతనం చేశావా లేదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ, "చెప్పు, ఏంటి అంత మౌనంగా ఉండిపోయావు? అందరి ముందు ఒప్పుకోవడానికి ఇబ్బందిగా ఉందా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.